జయ చిన్ముద్రకరే జయ జయ శృంగాద్రివిహరణవ్యగ్రే జయ జయ పద్మజాయే జయ జయ జగదంబ శారదే సదయే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే రజ్జుతాం యాతి సంసారసర్పో యస్యోపదేశతః దేశికం జగతాం వందే విధుశేఖర భారతీం. మన యొక్క సనాతన ధర్మంలో ఏ ధర్మాలనైతే వేదముఖంగా ఉపదేశింపబడినాయో ఆ ధర్మాలనే వ్యాసమహర్షి మనకి ఇతిహాస పురాణాల్లో వివరించారు. ఆ ధర్మాలనే మళ్ళీ కూడా ఋషితుల్యులైన మహాకవులు కావ్యాల్లో మనకి చెప్పి ఉన్నారు. ఇటువంటి ఋషితుల్యులైన కవులలో వ్యాస వాల్మీకుల తరువాత ఎన్నతగ్గ పేరు కాళిదాస మహాకవి. అందుకనే కాళిదాసు మహాకవికి కవికుల గురువు అని ఒక బిరుదం ఉన్నది. ఆ మార్గంలోనే ఇతర కవులు కూడా నడుచుకోవాలి. మన వైదిక మార్గానికి చెందిన కవి ఎలా ఉండాలి అనేది కాళిదాసు మనకి చూపించిన ఒక ఆదర్శం. ఆ కాళిదాసు మహాకవి యొక్క కావ్యాలు ఏవి చూసినా కూడా ఒక పక్క కవితా సౌందర్యం ఉండంగా మరొక పక్క ధార్మికమైన సౌందర్యం తొణిగసలాడుతూ ఉంటుంది. ఇది వారి యొక్క ఆ కావ్యం యొక్క విషయంతో సంబంధం లేకుండానే ఎక్కడ ఏ కావ్యం చూసినా కూడా ఈ విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. రఘువంశం అంటే ఏదో ధార్మికమైన రాజుల యొక్క చరిత్ర కాబట్టి అక్కడ ధర్మం ఉంటుంది అనుకోవచ్చు, లేదా కుమార సంభవం అంటే శివపార్వతుల యొక్క కథ కాబట్టి అక్కడేవో దైవికమైన విషయాలు ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మేఘదూతం వంటి విరహ కావ్యాల్లో కూడా ఎన్నో ధార్మికమైన విషయాలను కాళిదాస మహాకవి చెప్పి ఉన్నారు. ఆ మహాకవి ప్రధానంగా రాసింది 3 కావ్యాలు 3 నాటకాలు ప్రధానంగా చెప్పేవి. వాటిల్లో కొన్ని స్వారస్యాలను మనం చెప్పుకోబోతున్నాం. రఘువంశం అనేది రాచరికం ఎలా ఉండాలి అని చెప్పడానికి వచ్చిన మహాకావ్యం. అది చాలా విస్తృతమైన కావ్యం. మొదట్లో దిలీపుడు, రఘువు, అజుడు, రాముడు, లవకుశులు వంటి ధార్మిక రాజుల యొక్క చరిత్ర కూడా ఉంది. అయితే ఈ కావ్యం యొక్క చివరిలో చూసినట్లయితే వ్యసనాల పాలై, దుర్మార్గులై, ప్రజాహిత విముఖులై చెడిపోయిన రాజుల చరిత్ర కూడా ఉంది. ఎందుకు కాళిదాస మహాకవి ఇటువంటి కావ్యాన్ని వ్రాశారు? ఎందుకంటే ఉత్తమ శ్లోక చరితం ఉదాహరణమర్హతి అనేదే శాస్త్ర సంప్రదాయం. చూపించాల్సిన నాయకుడు సల్లక్షణ సంపన్నుడై ఉండాలి. మరి అటువంటి అత్యుదాత్తమైన నాయకులను, దిలీపుడు, రఘు వంటి అత్యుదాత్తమైన నాయకులను ఏ కావ్యంలోనైతే కాళిదాసు చూపించాడో ఆ కావ్యంలోనే చివరిలో వ్యసనపరులైన రాజులను కాళిదాసు ఎందుకు చూపించారు అనే సందేహం వచ్చినప్పుడు మనం రఘువంశం యొక్క ప్రయోజనం తెలుసుకోవాలి. ఒక్కొక్క రాజు యొక్క చరిత్ర రాజుకుండాల్సిన ఒక్కొక్క గుణాన్ని మనకు చెబుతున్నది. దిలీపుడి యొక్క కథలో అన్న మాట కోసం, గురువుగారికి ఇచ్చిన మాట కోసం, గోరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు అనే విషయం వల్ల మనకేం తెలుస్తుందంటే ఆ రాజుకుండాల్సిన సత్యనిష్ట, దీనవాత్సల్యం, అదేవిధంగా గురువు పట్ల ఉండాల్సిన నిబద్ధత, గోవుల పట్ల ఉండాల్సిన రక్షణ, ఇదంతా కూడా ఈ రాజధర్మాలన్నీ కూడా దిలీపుడి కథ ద్వారా కాళిదాసు మనకి చెప్పి ఉన్నాడు. అదేవిధంగా రఘు యొక్క కథ, ఆ రఘు యొక్క కథలో ప్రధానంగా కౌత్స సంవాదం అని చెప్పి ఒక భాగం ఉంటుంది. ఒక బ్రహ్మచారి గురుదక్షిణ ఇవ్వాలని చెప్పి ఆ రాజుగారి దగ్గరికి అర్థి అయి వస్తాడు. అయితే అప్పటికే రఘువు విశ్వజిద్యాగం చేసి తన యొక్క సర్వస్వాన్ని కూడా దక్షిణ ఇచ్చేశాడు ఆ యాగంలో. అది సర్వస్వ దక్షిణాకమైన యాగం కాబట్టి ఏమాత్రం ఒక్క చిల్లిగవ్వ కూడా లేని మహారాజు దగ్గరికి ఆ అర్థి రాగా, నా దగ్గరికి వచ్చిన ఒక అర్థి ఒట్టి చేతులతో వెళ్ళిపోవడం నాకు తీరని అపకీర్తిని కలిగిస్తుంది అని భావించి రఘు వెంటనే కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆ ధనాన్ని సంపాదిస్తాను అని చెప్పి సిద్ధపడ్డాడు. కాబట్టి రఘు యొక్క కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఒక రాజు అర్థులని ఎలా పోషించాలి. ఒకవేళ ఆ రాజుకి ఆ మాత్రం స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి చేసి ప్రజలను, అర్థులను పోషించాల్సిన బాధ్యత రఘు మీద ఉంది అని ఈ విధంగా ఒక్కొక్క రాజు యొక్క చరిత్రలో ఒక్కొక్క నీతి కాళిదాసు మనకి చొప్పించారు. ఆ చివరి రాజుల యొక్క కథలో కూడా రాజు ఎటువంటి వ్యసనాల పాలైతే రాజు సర్వనాశనం అయిపోతాడు, అది స్త్రీ వ్యసనం కావచ్చు, వేట అనే వ్యసనం కావచ్చు, మద్యం కావచ్చు, ఈ వ్యసనాలన్నింటినీ కూడా చూపించి వీటి పాలైన రాజు సర్వథా నాశనం అయిపోతాడు, అతను దుర్మరణం పాలవుతాడు అనే విషయాన్ని
కాళిదాసు ఆ దుర్మార్గులైన రాజుల యొక్క చరిత్ర ద్వారా కూడా చూపించారు. అయితే ఆ దుర్మార్గులైన రాజుల యొక్క చరిత్ర 2-3 మాత్రమే చెప్పారు. ఎక్కువ భాగం చెప్పింది ఈ సన్మార్గమైన రాజుల యొక్క చరిత్ర. ఈ చరిత్రలోనే కూడా ఈ రాజుల్ని వర్ణించే వ్యాజంతో రాజులకు మాత్రమే కాదు సమాజం మొత్తానికి కూడా ఎంతో ఉపాదేయమైన విషయాలను కాళిదాస మహాకవి చెప్పున్నారు. ఉదాహరణకి మనం మన జీవితాన్ని ఎలా విభజించుకోవాలి అనే విషయాన్ని చెప్పున్నారు. ఆ రాజుల్ని వర్ణిస్తూ అంటారు, శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం రఘూనాం అన్వయం వక్ష్యే అని చెప్పి అంటారు. ఆ రఘువంశ రాజులు శైశవంలో విద్యాభ్యాసం చేసిన వారు, యౌవనంలో విషయభోగాలను అనుభవించిన వారు, వృద్ధాప్యంలో మునివృత్తిని అవలంబించిన వారు, చివరి దశలో యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని వదిలేసిన వాళ్ళు అనేది ఇక్కడ చేసిన ఒక వర్ణన. దీని ద్వారా ఆశ్రమముల యొక్క ప్రయోజనాలు, ఆశ్రమాల్లో ఉండే గతి అనేది చెప్పబడింది. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ప్రధానమైన లక్ష్యం ఒక్కటే విద్యాభ్యాసం, విద్యార్జన. బ్రహ్మచారికి రెండవ లక్ష్యం ఉండరాదు. ఆ శైశవకాలంలో బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ విద్య ద్వారా మనిషికి తప్పక ఒక యోగ్యత వస్తుంది, సమాజంలో కూడా ఒక మర్యాద లభిస్తుంది. తద్వారా తప్పక ధన సంపాదన అనేది ఉంటుంది, తద్వారా విషయభోగం కూడా ఉంటుంది. అది ఎవరు కూడా కాదనే విషయం కాదు. అయితే దానికి ఒక నిశ్చితమైన కాలం ఉంది, అదే యౌవనే విషయేషణం. యౌవనం వచ్చేసరికి తగు కాలంలో గృహస్థాశ్రమాన్ని ప్రవేశించి ఆ గృహస్థాశ్రమంలో ధర్మార్జితమైన భోగాల్ని అనుభవించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ధర్మ ఆర్జితమైన భోగాలను అనుభవిస్తూనే గృహస్థ ధర్మాలన్నింటినీ నిర్వహించాలి అనే విషయం అక్కడ చెప్పబడి ఉన్నది. అయితే జీవితం యొక్క పరమార్థం ఈ భోగానుభవం మాత్రమే కాదు. అందుకనే ఒక వయసు వచ్చేసరికి, ఒక పరిపక్వత వచ్చేసరికి వార్ధకే మునివృత్తిన, మునివృత్తి అంటే ఒక నియమబద్ధమైన జీవితం, భోగాల్ని మెల్లిమెల్లిగా వదిలేసుకోవడం, స్వల్పంలోనే సంతోషించడం, ఇది అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసుకోవడానికే ఆ వానప్రస్థాశ్రమం అనేది ఉంది. దాంట్లో మనం ఇటువంటి అలవాట్లు మనం చేసుకోవాలి. చివరికి మనం ఎటువంటి స్థితిని సాధించాలి అని చెప్పంటే యోగేనాంతే తనుత్యజాం. చాలామంది ఈ శరీరాన్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎంత పట్టుకున్నా కూడా కర్మ తీరాక, ప్రారంధం తీరాక ఆ శరీరం వాళ్ళని వదిలేస్తుంది. కానీ రఘువంశ మహారాజులు అలా కాదు. వీళ్ళు తనుత్యజాం, వాళ్ళు శరీరాన్ని త్యాగం చేశారు. శరీరం వాళ్ళని వదలడం కాదు, వాళ్ళు స్వతంత్రంగా ధైర్యంగా వాళ్ళు యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని వదిలేశారు. ఇది మానవుడు సాధించాల్సిన చివరి విజయం జీవితంలో. కాబట్టి ఈ ఒక్క శ్లోకంలో మానవ జీవితం యొక్క ప్రణాళిక ఎలా ఉంటే అది సంపూర్ణమైన జీవితం, సమృద్ధమైన జీవితం అవుతుందో ఆ రాజుల యొక్క వర్ణన వ్యాజంతో ఆ కాళిదాస మహాకవి రఘువంశంలో చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ కుమార సంభవ కావ్యంలో కూడా ఎన్నో ఉపదేశాలను అక్కడ చేసి ఉన్నారు. అసలు మొదట్లోనే అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మ హిమాలయో నామ నదాధిరాజ అనే ఒక్క మాటతో మన దేశంలో ఉండే నదులు, పర్వతాలు జడ పదార్థాలు కావు, దేవతాస్వరూపాలు అనే విషయాన్ని దేవతాత్మ హిమాలయ అనే ఒక్క మాటతో అక్కడ కాళిదాసు మనకి జ్ఞాపకానికి తీసుకొచ్చారు. అదేవిధంగా అక్కడ మరెన్నో నీతులు చెప్పున్నారు. అక్కడ హిమాలయ వర్ణన చేస్తూ ఆ హిమాలయము అనంతరత్న ప్రభవస్య యస్య హిమన్న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోఃకిరణేష్వి వాంకః అని. ఇది మన దృష్టిని నియంత్రించే శ్లోకం. ఆ హిమాలయంలో ఎన్నో రత్నాలు, ఎన్నో ఔషధాలు మనకి లభిస్తున్నాయి. కాబట్టి హిమాలయంలో చాలా గుణాలు ఉన్నాయి. అసలు యజ్ఞానికి కావాల్సిన సోమలత కూడా హిమవత్ పర్వత ప్రాంతంలోనే దొరుకుతుంది. కాబట్టి ఇన్ని అమూల్యమైన వస్తువులకు నెలవైన హిమాలయ పర్వతానికి ఒక్కటే ఒక్క లోపం ఉంది. ఏమిటంటే అక్కడ ఎంతసేపు మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు వల్ల అందరికీ ఇబ్బందే తప్ప ఎవరికి ఉపకారం లేదు. అయితే సంపద పరంగా కానీ, కర్మల పరంగా కానీ, ఇతర సంపదల విషయంలో కానీ ఎంతో ఉపకారాన్ని కలిగించే హిమాలయ పర్వతంలో ఈ ఒక్క లోపము నిజానికి లోపం కానే కాదు. చాలా గుణాలు ఉన్నప్పుడు ఒక్క లోపాన్ని ఎత్తి చూడకూడదు అనే విషయం మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పారు. అయితే ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కాళిదాసు ఒక నీతిని చెప్పి దాని పక్కనే ఒక ఉపమానాన్ని పెట్టడం వల్ల ఆ నీతి చాలా హృదయంగమంగా ఉంటుంది. ఇక్కడ పెట్టిన ఉపమానం ఏమిటంటే ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి. చాలా గుణాల మధ్యలో ఒక్క దోషం పెద్ద లెక్కకి రాదు. ఎలాగా అంటే చంద్రుడిలో మచ్చలాగా.
చంద్రుడికి ఒక మచ్చ ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ చంద్రుడి యొక్క కౌముది వల్ల, ఆ వెన్నెల వల్ల మనకొచ్చే ఆహ్లాదం కానీ, మనకొచ్చే ప్రశాంతత కానీ, వీటిలన్నిటి ముందు ఆ ఆ ఒక్క మచ్చ అనేది పెద్ద విషయం కాదు అని ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు. అదేవిధంగా సమాజంలో సమత్వాన్ని చెప్పే బోధలు కూడా చాలా కాళిదాస మహాకవి ఆ కుమార సంభవంలో చేసి ఉన్నారు. ఆ పార్వతీదేవితో సంబంధాన్ని కలపమని చెప్పి పెళ్లి పెద్దలుగా శివుడు సప్తర్షులను పిలిపించి హిమవంతుడి దగ్గరికి పంపిస్తాడు. వాళ్లతో పాటు, సప్తర్షులతో పాటుగా వశిష్ఠ మహర్షి యొక్క ధర్మపత్ని అయిన అరుంధతీదేవి, పరమసాధ్వి అయిన అరుంధతీదేవి కూడా వాళ్లతో పాటు వస్తుంది. అక్కడ పరమశివుడు ఆ ఋషులతో పాటు సమానంగా ఆవిడిని గౌరవించినట్టు అక్కడ కాళిదాస మహాకవి ఒక విషయాన్ని రాశారు. తాం అగౌరవ భేదేన మునిశ్చాపశ్యదీశ్వర స్త్రీ పుమానిత్యనాస్థైష వృత్తం హి మహితం సతాం అని అక్కడ ఒక శ్లోకాన్ని వ్రాశారు. ఆ అరుంధతీదేవిని, సప్తఋషులను ఏమాత్రం గౌరవంలో భేదం చేయకుండా పరమశివుడు వాళ్ళందరినీ కూడా గౌరవించాడు. ఎందుకు అని చెప్పంటే స్త్రీ పుమానితి ఏషా అనాస్థ, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు కాబట్టి ఒకళ్ళు గౌరవార్హులు ఒకళ్ళు గౌరవార్హులు కాదు అనే భేదము మహాత్ములకి ఉండదు. ఇది వృత్తం హి మహితం సతాం, సత్పురుషుల యొక్క అత్యంత విలక్షణమైన ప్రవృత్తి ఇలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఔదార్యం అలా ఉంటుంది. స్త్రీ పురుష భేదం అనేది వాళ్ళు ఎన్నటికీ చూడరు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పారు. అదేవిధంగా శివుడి యొక్క తపస్సుని వర్ణిస్తూ కూడా అక్కడ కాళిదాసు ఒక వర్ణన చేశాడు. అమ్మవారు ఎంతో సౌందర్యంతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా పరమాత్మకి ఆవిడిని చూసి ఏమాత్రం వికారం అనేది కలగలేదు. అక్కడ కాళిదాస మహాకవి అంటాడు, ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశోను మేనే వికారహేతో సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః అని. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు ధైర్యంగా ఉండడం అందరికీ చేతనైన విషయమే. అయితే ఇబ్బందిని కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరి యొక్క మనస్సు అయితే స్థిరంగా ఉంటుందో వాళ్ళు నిజమైన ధీరులు అనే విషయాన్ని ఇక్కడ కాళిదాస మహాకవి చెప్పారు. అదేవిధంగా శివుడు పెళ్లికి తరలి వస్తుంటే శివుడి వెనకాల శివుడి అనుచరులుగా విష్ణువు బ్రహ్మ వస్తున్నారు. అయితే అక్కడ కాళిదాసు స్పష్టంగా అన్నమాట ఏమిటంటే ఏకైవ మూర్తి బిబిధే త్రిధాస సామాన్యమేషాం ప్రథమావరత్వం అని. ఒకటే మూర్తి మూడు రూపాల్ని ధరించింది, ఒకటే పరమాత్మ. సృష్టి స్థితి లయాలు చేసేది ఒకటే పరమాత్మ. సృష్టి చేయడానికి బ్రహ్మగా, స్థితి చేయడానికి విష్ణువుగా, లయాన్ని చేయడానికి రుద్రుడుగా మూడు రూపాల్ని ధరించింది తప్ప ఒకటే మూర్తి ఉండేది అనే విషయాన్ని కూడా స్పష్టంగా అక్కడ కాళిదాసు చెప్పారు. అదేవిధంగా ఇవన్నీ ఈ నీతులు ఇట్లా ఉండగా విరహ కావ్యమైన మేఘ సందేశంలో కూడా ఎన్నో నీతులు అక్కడ కాళిదాసు పెట్టున్నారు. ఈ యక్షుడు మేఘాన్ని అర్థిస్తాడు. నేను ఓ మేఘమా నా ప్రియురాలికి సందేశాన్ని తీసుకువెళ్ళమని చెప్పి నిన్నే ఎందుకు అర్థిస్తున్నానో తెలుసా? ఎప్పుడు కూడా ఉన్నతులైన వాళ్ళనే అర్థించాలి తప్ప నీచులను ఎప్పుడు కూడా బ్రతిమలాడుకోకూడదు. నువ్వెట్లాంటి వాడివంటే జాతం వంశే భువన విదితే పుష్కరావర్తకానాం జానామిత్వాం ప్రకృతి పురుషం కామరూపం మఘోనః. నువ్వు మేఘానివంటే ఇంద్రుడికి మేఘవాహన అని పేరుంది. నువ్వు సాక్షాత్తు ఇంద్రుడికి ఎంతో ఆప్తుడివి నువ్వు. అలాగే పుష్కరావర్తక మేఘాల యొక్క వంశంలో పుట్టినవాడివి నువ్వు. కాబట్టి ఓ మేఘమా, నీ పట్ల నేను అర్థిని కావడం ఇబ్బంది ఏమీ లేదు. తేన అర్థిత్వం త్వయి విధివశాత్ దూరబంధుర్గతోహం యాచ్న్యా మోఘా వరమధిగుణే నాథమే లబ్ధకామ అని చివరకు ఒక నీతిని చెప్పారు. మనము ఉన్నతమైన వ్యక్తులను అర్థించి భంగపడినా కూడా పర్వాలేదు, కానీ నీచుల్ని బ్రతిమలాడుకొని అక్కడ మన యొక్క ప్రయోజనాలు తీర్చుకోవడం సరికాదు అని ఒక విషయాన్ని చెప్పారు. అదేవిధంగా తన యొక్క ప్రియురాలతో అంటాడు, ఓ ప్రియురాల, నువ్వు నా విరహాన్ని సహించు, ఎందుకంటే కష్టాలు కూడా ఎప్పటికీ ఉండవు. కస్యైకాంతం సుఖను ఉపనతం దుఃఖమేకాంతతోవా నీచైర్గచ్చత్యుపరిచదశ చక్రనేమి క్రమేణ. ఎప్పుడు కూడా మనిషికి సుఖం అనేది శాశ్వతంగా ఉండిపోదు, దుఃఖాలు కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. ఒక చక్రం తిరిగినట్టుగా, చక్రనేమి క్రమేణ, ఒక చక్రం తిరిగినట్టుగా ఒక ఆకు కిందికి వెళ్తుంది, మరొక ఆకు పైకి వస్తుంది. అలాగే జీవితంలో కూడా సుఖాలు రావడం అనేది, దుఃఖాలు రావడం అనేది ఎంతో సహజమైన పరిణామము అనే విషయాన్ని ఆ మేఘదూత కావ్యంలో కూడా కాళిదాస మహాకవి చెప్పి ఉన్నారు. ఈ రకంగా ధర్మం యొక్క ఆత్మని, సనాతన ధర్మం యొక్క ఆత్మని
కాళిదాస మహాకవి ఈ రకంగా తన యొక్క కావ్యాలు నిక్షేపం చేసి ఉంచారు. కాబట్టే సంస్కృతాధ్యయనం చేసేటప్పుడు అభ్యాసం కూడా మొదటి కావ్యం చదివేది ఏమిటంటే రఘువంశమే. ఎందుకంటే ఈ కావ్య అధ్యయనం యొక్క ప్రయోజనం ఏమిటంటే ధార్మికత, ధర్మభావాన్ని మనస్సులో నాటాలి. భాషాధ్యయనానికి కూడా అదే ప్రయోజనం కాబట్టి అటువంటి ధర్మాన్నే తన యొక్క కృతులకి హృదయంగా పెట్టిన కాళిదాసు అందరికీ ప్రాతస్మరణీయుడు, ప్రథమ ఆరాధ్యుడు. స్వస్తి.